హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా కొత్త ఇంటి కిచెన్ టూర్ అయితే మీకు చూపించేదాన్ని. వేసుకో ఇది మా వంటింటి సామ్రాజ్యం. అందరూ పెట్టుకునేదేనండి. కిచెన్లో ఏముంటాయి చెప్పండి? షుగర్, టీ, కాఫీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. అది కూడా మేము అదే సెట్ చేసుకున్నాము. అదే మీకు చూపిద్దామని ఓవరాల్గా మీకైతే చూపించేస్తాను. ఇటు వచ్చేసి ఫ్రిడ్జ్, ఇటు వచ్చేసి తక్కువ యూనిట్, గ్రాసర్ యూనిట్. ఇప్పుడు మీకు ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇది వచ్చేసి తాలింపుల డబ్బా అనమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది నాకైతే కిచెన్లో బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి వెల్లుల్లిపాయలు. బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి కారం, పసుపు, షుగర్, టీ పొడి, కాఫీ పొడి, ఇలా అన్నీ అయితే ఇలా సెట్ చేసుకున్నాను. ఇవన్నీ మీషో ప్రొడక్ట్స్ ఏనండి. మీరు కూడా నచ్చితే నేను కూడా మీషోలో పర్చేస్ చేయొచ్చు. ఇది ఇక్కడైతే మాకు ఫస్ట్ షెల్ఫ్ అయితే రాలేదు. నేను ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను. ఇలా షెల్ఫ్ కటింగ్ చేసుకుని ఇలా 2 షెల్ఫ్లు వచ్చే విధంగా చేయించుకున్నాను అనమాట. ఒకసారి ఇలా వచ్చేసి ఇది వచ్చేసి ఆయిల్ కంటైనర్ అండి. చాలా బాగుంది. ఇది కూడా మీషోలోనే పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి మా రాముని వారిది ఆగ్నేయ దీపం పెట్టడానికి దీపము ఫోటో. ఇది కూడా మీషోలోనే పర్చేస్ చేశానండి. 3 ఇయర్స్ అయింది. చాలా చాలా బాగుంది. ఐటెం కూడా చాలా యూస్ఫుల్ కిచెన్లో ప్రతి వాళ్ళకి కూడా. ఇది వచ్చేసి మీ అందరికీ తెలిసిందే ప్రెస్టేజ్ స్వచ్ఛ గ్యాస్ స్టవ్. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇది తీసుకొని కూడా 3 ఇయర్స్ అవుతుందండి. స్టవ్ కూడా మీకు ఒకసారి చేద్దామనుకున్నాను, ఇంతవరకు అయితే చేయలేదు. సరే, ఇప్పుడైతే ఓకే చూసేయండి. స్వచ్ఛ గ్యాస్ స్టవ్ అనమాట. ఇలా ఓపెనబుల్గా ఉంటుంది. మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీ మెథడ్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గులాబీ షెల్ఫ్. ఇది చిమ్నీ అండి. ఇది చిమ్నీకి పెద్ద బడ్జెట్ అయితే పెట్టుకోలేదు, అలా నార్మల్దే అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా సెట్ చేయలేదు, చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కట్లరీ యూనిట్ అండి. స్పూన్స్, గంటెలు వగేరా వగేరా అట్లా ఇలా అయితే సెట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి 3 డ్రాస్ అయితే వచ్చేసాయి నాకు. ఇది వచ్చేసి టిఫిన్ ప్లేట్స్, కడాయిలు, ప్లేట్స్ అన్నీ అయితే ఇలా సెట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి గ్లాసులు అండి, టీ గ్లాసులు, వాటర్ గ్లాసెస్. ఇక్కడ వచ్చేసి పప్పు డబ్బాలు. నేను ఒక చూపించాను కదా నిన్న వీడియోలో. దీనిలో 4 ఐటమ్స్ అయితే నేను ఇలా సెట్ చేసుకోవచ్చు. చూస్తున్నాను కదా, 4 ఐటమ్స్ పెట్టాను. స్పేస్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇది వచ్చేసి షీట్. ఇక్కడ కూడా కొన్ని ఐటమ్స్ పెట్టేశాను. ఇది కొత్తగా ఇప్పుడు వస్తున్నాయి కదండి. నేను ఈ మోడల్ అయితే ప్రిపేర్ అయ్యాను. ఈ మోడల్ అయితే తీసుకున్నాను. మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది చాలా బాగా రొటేట్ అవుతుంది అనమాట. మనం క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, నాకు చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇది కొత్తగా కట్టించుకునే వాళ్ళు ఎవరైనా సరే దీనైతే మీరు ప్రిపేర్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్యూరిఫైర్. పాతదే అనేది, కొత్తది అయితే తీసుకోలేదు. ఇది వచ్చేసి కొత్తగా మీషోలో పర్చేజ్ చేశాను. డిస్పెన్సర్ అండి, సోప్ డిస్పెన్సర్. ఇది వచ్చేసి మీషోలో పర్చేజ్ చేశాను. ఇది కూడా చాలా బాగుంది. ఐటమ్ వచ్చేసి హ్యాండ్ వాష్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న విండో అయితే వచ్చిందండి. ఇక్కడ ఒకటి ఒక మనీ ప్లాంట్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి, ఒక మనీ ప్లాంట్ చిన్నదైతే అరేంజ్ చేస్తాను అక్కడ. నెక్స్ట్ ఇది మాకు దక్షిణం అండి. దక్షిణం ఫేసింగ్ వచ్చింది ప్రకారం. హోమ్ టూర్లో మీకు అది చూపిస్తాను.
ఎంట్రన్స్లోనే మాకు కిచెన్ అనమాట. నెక్స్ట్ ఇటు వచ్చేసి ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ టూర్ అయితే ఒకసారి అయితే పెట్టేస్తాను. ఇది స్పెషల్గా చూపిస్తాను. ఇది ఇప్పుడైతే ఓపెన్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీ యూనిట్ అండి. ఇది మేము అన్నిట్లో చూసి చాలా ఛానల్స్లో చూసేసి నాకు ఇలా కావాలని కస్టమైజ్ చేయించుకున్నాను. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇలా వస్తుంది. కొన్ని గ్లాస్ ఐటమ్స్ కానీ స్టీల్ ఐటమ్స్ కానీ ఇలా అయితే సెట్ చేసుకున్నాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది రైస్, ఇది గ్రైండర్, ఇది స్మాల్ మిక్సర్ అండి. రీసెంట్గా తీసుకున్నాను, చాలా బాగుంది. ఇది మామూలుగా రెగ్యులర్ మిక్సీ. ఇక్కడ కూడా షెల్ఫ్లు ఉన్నాయి. ఇక్కడ కూడా నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్న కిచెన్ కాబట్టి ఎక్కడెక్కడ కొన్ని షెల్ఫ్లు అయితే స్ట్రైటింగ్ చేసుకొని ఇలా యూజ్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా మీకు ఓవరాల్గా పైనుంచి ఇలా షెల్ఫ్లు అయితే ఇచ్చేసారు. పైన కూడా సెట్ చేసారు. చాలా స్టోరేజ్ అయితే చాలా వచ్చింది. పైన కూడా బాక్స్ పెట్టేసి చూస్తున్నారు కదా, అలా అలా టచ్ చేస్తే చాలా వెళ్ళిపోతుంది. సింపుల్గా ఇదేనండి మా కిచెన్ టూర్ అయితే. ఎలా ఉందో మీరు కామెంట్ రూపంగా చెప్పండి. బాగుంటే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.